పాలన బ్రహ్మాండంగా ఉంది. చిన్నవన్నీ ఎవరి కొత్తింటి సంసారానికి ఎదుర్కోవాలంటేనే కష్టం ఒక కుటుంబాన్ని. కానీ ఇంత మనం రాష్ట్రాన్ని పాలించాలంటే అన్ని ఒక వనరులు వచ్చినాకనే కదా అన్ని బాగుండేది. పాత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది అంటున్నారు మరి కాంగ్రెస్. వాస్తవమే, పాత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది. ఇవి తీర్చాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. అది ఇబ్బంది కూడా ఎవరిదైనా అంతే ఉంటుంది కాబట్టి కొత్త సంవత్సరం ఒక రోజు వెనక ముందు అవుతుంటది. బాగుంటది కానీ చేస్తాడు. రేవంత్ రెడ్డికి ఆ ధైర్యం ఉంది, దమ్ముంది. ఖచ్చితంగా అది అందిస్తాడు, మంచి పరిపాలన అందిస్తాడు. కెపాసిటీ ఉందా రేవంత్ రెడ్డికి? ఉంది, ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా ఉంది. గట్టి ధీటైన మగవాడు ఆయన. అంతేనా? నంబర్ 1 గా ఆయనకు ఎదురు అనేది ఏమి ఉండదు. ఇక మాకు మళ్ళీ అందులో మాకు కడేసీరారు మా నియోజకవర్గానికి అయితే ఇంకా నంబర్ 1 మనిషి. అందరు ఇట్లా ఎటువంటి మనిషినే కానీ మాట్లాడి ఒప్పించి తీసుకొచ్చి సాధించేటువంటి శక్తి కడేసీరారు గారికే ఉంది. అట్లా ఈ మా నాయకుడు అయితే బ్రహ్మాండంగా, కావ్య కూడా బాగా ఉంటుంది. వచ్చిన చిన్న అమ్మాయి అయినా కూడా మంచి తెలివి, పెద్ద ఆలోచన బాగుంది. ఆమె ఒక డాక్టరు అంతా ఉంది. మన ప్రజలకు అందరికి కూడా మంచి సహకారం చేస్తారని మాకు అందరికి నమ్మకం. రేవంత్ రెడ్డి గారి విషయంలో కొంతమంది అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ కూడా తిడతా ఉన్నారు కొంతమంది బీఆర్ఎస్ గారు సోషల్ మీడియాలో అవి పెట్టి. లేనిపోని అపండాలు వేసుడు తప్ప వేరే ఏం లేదు. అవి అవన్నీ ఏం లేదు. వాళ్ళ మంచి పద్ధతి కాదు, అట్లా అనడం కరెక్ట్ కాదు. అది రాజకీయం అని అనుకుంటారు కానీ రాజకీయంగా మాట్లాడి ఏదో సొల్లుకూత కక్కడమే కానీ అది నిజమైన మాటలు కావు, నిజమైనది కాదు. అది నిజమైన ముచ్చటైతే అసెంబ్లీలో పోయినప్పుడు చర్చలో కూర్చున్నప్పుడు అప్పుడు వెల్లడించాలి. అది కరెక్ట్ అయినా నిజమైన అది పాలన అని అంటారు. ఈ తప్పులన్నీ చేసి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి చేయడమే ఇవి. వీళ్ళందరూ అపోహలు చేయడమే ఈ రేవంత్ రెడ్డి మీద. కేసీఆర్ కూడా 3 సార్లు వచ్చి అసెంబ్లీకి 50 లక్షల జీతం తీసుకున్నట నిన్న చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎలా తీసుకోవడానికి అన్ని కరెక్టే ఉంటాయి కానీ వచ్చి మాట్లాడడానికి రాడు. మాట్లాడడానికి వచ్చి తీసుకోకపోతే ఎట్లా అవుతుంది? తీసుకుంటారు కదా, వచ్చిన జీతాన్ని వద్దనుకోడు కదా, తీసుకుంటారు. తీసుకొని వాళ్ళు చేసుకుంటారు కానీ ఈ అపోజిట్ గా మాట్లాడడమే, వాళ్ళ మీద అపోజిట్ గా కాంగ్రెస్ మీద అపోజిట్ మాట్లాడడం అది సరైనది కాదు. ఆయన ఇవి ఇప్పటికైనా పెద్దవాడు, అనుభవం ఉన్న మంచి దొరలు వాళ్ళు. ఎట్లా దొరలు ఏదో అవునన్నా లేదన్నా ఎల్మ దొరలు వాళ్ళు. దొరల పాలన దొరలదే ఉంటది. ఇప్పుడు చిన్నోని పాలన కాడికి రారు. చిన్నోని ఎప్పుడైనా చిన్న చూపే చూస్తారు. ఎంత మంచిగా భుజం మీద చేసినా కూడా చిన్న చూపే చూస్తారు. అది మాత్రం ఖచ్చితంగా ఉన్నది. మా ఊళ్ళో కూడా దొరలు ఉండ్రి నా చిన్న వయసులో. నాకు ఇప్పుడు 62 ఏళ్ళు ఉన్నాయి. నా చిన్న వయసులో కూడా మా ఊళ్ళో దొరలు ఉంటాయి. చెప్పులు తోడుకొని నడవలేకపోయే పరిస్థితి ఉండే మా ఊళ్ళే, వెల్ది గ్రామంలో. అందు గురించి ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి పాలన నంబర్ 1 పాలన. ఖచ్చితంగా అన్ని వస్తాయి, ఒకటి తర్వాత ఒకటి అన్ని వచ్చేస్తాయి, అన్ని పూర్తి చేస్తారనేది నమ్మకం అయితే మాకుంది. ఖచ్చితంగా ఉంది, 100% నమ్మకం ఉంది. బాగానే రైతులకు రుణమాఫీ చేస్తాడు, పరిపాలన బాగుంది. అందరికి రావట్లేదు, కొంతమందికి వస్తున్నాయి. అవి 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి, 2 లక్షల పైకి ఉన్న వాళ్ళకి అయితే లేవన్నా. ఏవో అది దాని వల్ల అయితే లేవు కానీ ఖచ్చితంగా అందరికైతే అవుతాయి. అయితే తప్పదు, మాట ఇస్తే వెనుక ఓడు తప్పదు. పనులు కూడా బాగా చెప్తుండే, మంచిగా ఉన్నది. కేసీఆర్ బాగుందా? ఈయనదే బాగుంది. రేవంత్ రెడ్డి ఎందుకని? ఆయన మంచి బాగు చేస్తాడు. రైట్, ఏం పర్వాలేదు.